హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటక్క కొత్త ప్లేస్ చూపిస్తున్నావు ఏంటి ఇది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇంకా మా తమ్ముడికైతే మ్యారేజ్కి ముందు ఇలాగా అమ్మ వాళ్ళ ఇంటి పైన అయితే ఒక రూమ్ అయితే వేశారనమాట. ఎందుకంటే ఇంకా అమ్మ వాళ్ళదైతే మామూలుగా 2 రూమ్స్ ఉంటాయి అనమాట. కింద అయితే ఇంకా పైన అయితే ఇలాగా ఒకటే కొంచెం పెద్ద రూమ్ లాగా అయితే వేసేస్తున్నారు. ఇంకా స్టార్ట్ అయితే అయిపోయిందండి, చాలా రోజులైంది పని అయితే. ఇంకా గోడలన్నీ ప్లేస్ అయ్యి అలాగే రేకులు కూడా వేసేసారనమాట. ఇంకా లోపల సీలింగ్ అది ఇది పని ఉందన్నమాట. ఇంకా మీకు కూడా ఒకసారి షేర్ చేద్దామనేసి ఈ వీడియో అయితే తీసానండి. ఇంకా ఇక్కడ ఫ్లోర్ కూడా మొత్తం కూడా రెడీ చేసేస్తున్నారు. ఇక్కడైతే ట్యాంకీ వస్తుందన్నమాట. ఇంక ఈ ప్లేస్ మొత్తం చూపిస్తున్నాను అనమాట, ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంకా మొత్తం రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా లోపల కూడా చూపిస్తానండి. ఇంకా లోపల ఏంటంటే మామూలుగా సింపుల్గానే ఉంటుంది, పెద్ద హడావుడి ఏం లేకుండా చాలా సింపుల్గా అయితే ఈ రూమ్ అనేది కట్టించేసారనమాట. ఇది ఒక రూమ్ లాగానే కనిపిస్తుంది కానీ చాలా బడ్జెట్ అయితే అయిందనమాట. ఇక్కడ వచ్చేసి సెల్ఫ్లు అనేవి పోసేసారు, అలాగే ఇక్కడ మార్కింగ్ కూడా చేసేసుకున్నారనమాట. ఇలాగా చూస్తున్నారు కదా, రూమ్ అంతా ఇలా ఉందన్నమాట, రేకులు వేసేసి. ఇంకా పైన అందులో రేకులు కదండి, చాలా వేడిగా ఉంటుంది, అలాగే సమ్మర్ కూడా రాబోతుంది కదా అనేసి సీలింగ్ కూడా పెట్టిస్తున్నారనమాట. ఇంక ఇవన్నిటికైతే కాస్ట్ చాలా ఎక్కువగానే ఉందన్నమాట. రూమ్ కట్టడమే కదా అనుకున్నాం కానీ చాలా అయితే టైం పట్టింది, అలాగే కాస్ట్ కూడా ఎక్కువగానే ఉందన్నమాట. మనం అనుకున్న బడ్జెట్కి అయితే చాలా ఎక్కువగానే అయ్యింది చెప్పాలంటే. ఇంకా ఆల్మోస్ట్ రూమ్ కూడా కంప్లీట్ అయిపోయింది, చూసారు కదా. ఈ సెల్ఫ్లో ఒకటి మనకి సెట్ చేసేస్తే సరిపోతుందన్నమాట. ఇంకా ఈ రోజుతో అయితే ఈ సెల్ఫ్లు పోసి వన్ డే అయిందనమాట. నిన్నైతే పోసేసి వెళ్ళారనమాట. ఇంక ఈరోజు అవి ఆరాలి కాబట్టి రాలేదు. ఇంకా ఇలాగైతే మొత్తం ఉంటుందండి, పైన మొత్తం ప్లేస్ ఇలా ఉంటుందన్నమాట. ఇంకా ముందు ఏరియా వచ్చేసి మనకి మొత్తం పార్క్ ఉంటుందన్నమాట. ఈవినింగ్ టైమ్స్లో అయితే చాలా బాగుంటుంది ప్లేస్ అంతా కూడాను. ఇక్కడ నుంచి చూసామంటే రోడ్డు మొత్తం కూడా కనిపిస్తుంది అనమాట, అలా ఉంటుంది. ఇంకా మనకి ఎదురుగానే పార్క్ ఉంటుందన్నమాట. ఇంకా ఇలా ఉంటుంది మొత్తం కూడాను. ఇంకా కిందికి వెళ్ళిపోతున్నానండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంతవరకు అయితే అయింది. నెక్స్ట్ డే అయితే ఇంకా ఆ సెల్ఫ్లు అవన్నీ ఆరిపోయిన తర్వాత అనమాట మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి షూట్ చేసేసాను అనమాట. ఇంకా మనం సెల్ఫ్లో అయితే పెట్టించారు కదా, దానికి మొత్తం వాటర్ అవి కొట్టడం వల్ల వాటరీగా ఉంది. ఇంకా నెక్స్ట్ డే చూస్తారు కదా, కరెంటు పని అయిపోయింది, అలాగే సెల్ఫ్లు కూడా సెట్ చేసేసారనమాట. చూస్తున్నారు కదా, సీలింగ్ కోసం అయితే ఇలాగ కరెంటుకి సంబంధించిన పని కూడా ఈరోజు పూర్తయిపోయిందనమాట. సెల్ఫ్లు కూడా పెట్టేశారు, చూస్తున్నారు కదా, ఇలా వచ్చాయి అనమాట. ఇంకా ఈ సెల్ఫ్లు ఇవన్నీ పెట్టేసరికి కొంచెం ఇరుగ్గా అనిపిస్తుంది. ఇలాగ సింక్ అవి కూడా రెడీ చేసి పెట్టేశారనమాట ఇటు సైడ్. కానీ ఇంకా రేపైతే సీలింగ్ పని ఉంటుందన్నమాట, అందుకని ఇంకా సీలింగ్కి సంబంధించినవి అయితే తీసుకొచ్చేసారనమాట. ఇలాగా ఇవి ఒక 5000 అలా అయిందనమాట. అంటే ఇవి కొనుక్కొచ్చేది అంతా సెట్ చేసేది వాళ్ళే అనమాట. 5500 అయిందనమాట. ఇంక ఇదొక్కటే గుర్తుందండి, పెద్దగా ఐడియా అయితే లేదనమాట, మర్చిపోయాను. అప్పటికప్పటికి పెట్టుంటే అయిపోయేది. ఇదంతా కూడా పెళ్ళికి ముందే ఒక నెలకు ముందు చేశారనమాట. ఇలా వచ్చిందనమాట రూమ్ మొత్తం కూడా, చూస్తున్నారు కదా. సీలింగ్ పెట్టించేసిన తర్వాత ఇది వచ్చేసి ఇంకా కరెంట్ పని ఒక రోజు అయిపోయింది, అలాగే సెల్ఫ్లు ఫిట్ చేసేసారు, అలాగే నెక్స్ట్ సీలింగ్ కూడా సెట్ చేసేసారనమాట. ఆ నెక్స్ట్ డేకి ఇంకా కలర్స్ కూడా వేయించేశారు. ఇంకా కలర్స్ వేసిన తర్వాత ఇంకా బాగుందనమాట. రూమ్ మొత్తం కూడా చాలా బాగా వచ్చింది, చూస్తున్నారు కదా. ఇలాగ లైట్ పింక్ షేడ్లో అయితే కలర్ అయితే వేయించారు, బాగుందండి. రూమ్ మొత్తం ఇలా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సెల్ఫ్లో ఇంకా గ్యాస్ బల్లలా కూడా పెట్టించారు కదా, ఇక్కడ ఒక సింక్ కూడా అరేంజ్ చేసేసారనమాట. సింక్ కూడా చాలా బాగుంది కదా. ఇంకా స్టీల్దే పెట్టించారండి సింక్. ఇవన్నీ కూడా ఇంకా ఉన్నదంటే ఎప్పటికైనా యూజ్ అయ్యిద్ది కదా అనేసి పెట్టించేసారనమాట. ఇలాగా ప్రస్తుతానికైతే ఇంతవరకు అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాము. చాలా సింపుల్గా అయితే పూజ అనేది చేసేస్తున్నాను అనమాట. జస్ట్ పాలు పొంగించడమే. ఏంటంటే పెద్ద హడావుడి ఏమీ లేకుండా ఇంకా పాలైతే పొంగిచ్చేస్తున్నారు. దానికి కావాల్సిన సరుకులన్నీ కూడా తెప్పించేసాను అనమాట. నేను కూడా మా ఇంట్లో పూజ అది చేసేసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఆ రోజు వచ్చేసి ఫ్రైడే అనమాట. ఇంకా ఇంట్లోకి ముందు పైకి వెళ్ళేటప్పుడు గణపతి కావాలి కాబట్టి నేనైతే ఇక్కడ ప్రత్యేకంగా గణపతి ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ లేవన్నమాట. నేనైతే పసుపు గణపతిని చేసేసాను. ఇంక ఇంటికి ఇష్టమైన దేవుడు అంటే శ్రీరాముల వారే అనమాట. ఆ ఫోటో అయితే పెట్టేశాను అనమాట.
నెక్స్ట్ ఇంకా గ్యాస్ అది కూడా సెట్ చేసేసారు. ఇంకా అందుకనేసి గ్యాస్కి ముందుగా ఇలాగ పసుపు కుంకుమ రాసేసి పువ్వులతోని అలంకరించేసిన తర్వాత పాలు అయితే పెట్టేశానండి నేను. ఒకవైపు ఇక్కడ పాలు పొంగిస్తూనే అక్కడ పూజకు కావాల్సినవి కూడా రెడీ చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఇలాగ కావాల్సినవన్నీ రెడీగా చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా 10-10:30 లోపు పాలైతే పొంగిచ్చేద్దాం అనుకుంటున్నాం అనమాట. అప్పటికే హడావుడి అయిపోతుంది అనేసి ఇంకా కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసాను. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇంకా గిన్నెకైతే ఇలాగ చక్కగా పసుపది రాసేసి కుంకుమ పెట్టేశాను అనమాట. పెట్టిన తర్వాత ఇంకా పూజకి కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాను. ముందుగా అయితే పూజకి ఇంకా ఒక సెల్ఫ్లో అయితే నేను పేపర్ వేసేసి ఇంకా ముందుగా దేవుని అయితే ఇలాగ పెట్టేశాను అనమాట. నెక్స్ట్ గణపతికి కూడా పెట్టేసి ఆ తర్వాత ఇంకా నేనైతే పూజ అనేది స్టార్ట్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ వెలిగించేసి ఇంకా పాలైతే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇటు సైడ్ ఒకవైపు పాలు పొంగుతూ ఉంటాయి, మనం పూజ పని కూడా అయిపోతుంది కదా అనేసి ఇంకా ఇక్కడైతే పాలైతే పొంగిచ్చేయడానికి గ్యాస్ అయితే వెలిగించేసి గిన్నె అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా చక్కగా ఇక్కడైతే పాలు అనేవి పోసేస్తున్నాను. ఇవి పొంగేలోపు మనం ఇక్కడ గడప పూజ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా గడపకైతే ఖచ్చితంగా పసుపు రాసేసుకొని ఇంకా బొట్లు అవి పెట్టేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే నేను పసుపు రాసేస్తున్నాను అనమాట. అమ్మ అయితే ఇంకా అక్కడ పాల దగ్గర అయితే ఉందనమాట, అమ్మ చూసుకుంటూ ఉంది. ఇక్కడ వచ్చేసి నేను చక్కగా గడపకి పసుపు రాసేసాను అనమాట. ఈ గడప అనేది ఇంకా షైన్ అంటే సాఫ్ట్గా అయితే చేయించలేదనమాట. ఇంకా కొంచెం పనులు ఉన్నాయి కదా, అవి కూడా వీటితో పాటు చేయించేస్తారంటే ఇలాగ ముందు గడప పూజ చేసేసి ఇంకా నెక్స్ట్ హారతి అవి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకా లోపలికి అయితే వచ్చేసాను అనమాట నేను. ఇంకా చూస్తున్నారు కదా, ఇలాగ గడప పూజ అయితే చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పరమన్నం కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ పాలైతే 3 టైమ్స్ ఇలాగ పొంగాలి కదా, పొంగిచ్చేస్తున్నాను. ఒక 3 టైమ్స్ అయితే పొంగిచ్చాలన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇలాగైతే పొంగిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇందులోకి చక్కగా ముందుగానే కడిగి నానబెట్టుకొని ఉంచుకున్న బియ్యాన్ని అయితే వేసేస్తున్నాను. ఇలాగ బియ్యాన్ని వేసి ఒక 50% అలాగా 70% ఉడికిన తర్వాత బెల్లం అయితే నల్లగా కొట్టేసి ఇంక ఈ బెల్లం ఈ రైస్లో అయితే వేసేయడమే. ఇంకా పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది. ముందుగా అయితే దేవుడికి నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత ఇంటికి ఇంకా చిన్న చిన్న పిల్లల్ని పిలిచేసి పెట్టేస్తామన్నమాట. ఇంకా మా చెల్లి వాళ్ళ బాబు మేము అందరం కలిసి అయితే తిన్నామన్నమాట. మా వదిన వాళ్ళందరూ వచ్చారు. ఇంకా చూస్తున్నారు కదా, వీళ్ళందరూ వెయిటింగ్ అనమాట పరమాన్నం కోసం. అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ పరమాన్నం కూడా చాలా బాగా రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను దేవుడికి నైవేద్యం కోసం అయితే ముందుగా దేవుడి కోసం తీస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా రెడీ అయిపోయిందిగా 3 అంటే ఒక 3 గంటలు అయితే రైస్ నిండుగా అయితే వేసేస్తున్నానండి. ఇలాగ నిండుగా వేసేసి దేవుడి దగ్గర అయితే పెట్టేసి నెక్స్ట్ ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసి హారతి అయితే ఇచ్చేసాను అనమాట లోపల. ఇంకా నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా పరమాన్నం అయితే ఇలాగ పెట్టేసానండి. పరమాన్నం టేస్ట్ చాలా బాగుందన్నమాట. చూస్తున్నారు కదా, రూమ్ అంతా కూడా ఇలానే ఉంటుందండి. ఇంకా ఇక్కడే ఉన్న ప్లేస్లోనే ఇల్లు కట్టడం కాబట్టి ఇలా వచ్చిందనమాట. వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి.